హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు డిఎడ్లో మరియు డిపిఎస్సి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే టీచింగ్ మీద ఆసక్తి అనేది ఉంటుందో వారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వీటిలో ప్రవేశాలకు మీరు జాయినింగ్ అవ్వచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఏప్రిల్ 4 వరకు కూడా దరఖాస్తులు అయితే ఉంటాయంట. ఆన్లైన్లో మనకు ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది అని చెప్పి ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వచ్చిన ఆర్టికల్ అనేది పూర్తిగా చదివినిపిస్తాను చూడండి. 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశాల కోసం డిఈసెట్ 2019 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థ 2019-21 బ్యాచ్ ప్రవేశాల కోసం ఈ యొక్క పరీక్షను మనకు మే 22వ తారీఖున అయితే నిర్వహించినట్లుగా వెల్లడించింది. ఓకే, సో ఏప్రిల్ 4 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మే 22వ తారీఖున అయితే ఉంటుందని చెప్పి వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ పరీక్ష పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించేలాగా ఏర్పాటు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెబ్సైట్లో మనకు అందుబాటులోకి అయితే ఉంచింది. విద్యార్థులు సోమవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంట. ఒక పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. ఓకే, నెక్స్ట్ మనకు కన్వీనర్గా సత్యనారాయణ రెడ్డి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. డిఈసెట్ 2019 కన్వీనర్గా మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డిని విద్యాశాఖ నియమించింది. ఇప్పటి వరకు డిఈసెట్ ద్వారా డిఏల ప్రవేశాలు చేపట్టేవారు ఇప్పుడు డిఈసెట్ ద్వారా డిపిఎస్సిలో కూడా ప్రవేశాలు చేపట్టినట్లుగా మనకు సత్యనారాయణ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది అనమాట. ఓకే, సో మీరు ఒక్క డిఈసెట్ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మీరు డిఎడ్లోను లేదంటే డిపిఎస్సిలో కూడా మీరు జాయినింగ్ అనేది అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే మనకు ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషన్ పై ఆసక్తి అనేది ఉంటుందో మీరు ఈ యొక్క కోర్స్ అయితే ఎంచుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు టెట్ రాసి తర్వాత మీరు డిఎస్సి కనుక రాసినట్లయితే మీరు టీచర్గా మారొచ్చు అనమాట. ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించే అవకాశం అనేది అతి చిన్న వయసులో మీకు లభిస్తుంది. సో చాలా మంచి అవకాశం, సద్వినియోగం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి.